యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్. దీనిని ఏబిఎస్ బైక్ అని కూడా పిలుస్తారు. ఈ ఏబిఎస్ బైక్స్ వచ్చిన తర్వాత భారతీయ బైక్ పరిశ్రమ గతంలో కంటే సురక్షితంగా మారింది. ఏబిఎస్ బైక్ బ్రేకింగ్ ను మెరుగుపరుస్తుంది. అలాగే జారిపోయే అవకాశాలు బాగా తగ్గుతాయి. అందుకే ఏబిఎస్ బైక్లు భారతదేశంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా హీరో ఎక్స్ట్రీమ్ 125R. ఇది భారతదేశంలో అత్యంత చౌకైన ఏబిఎస్ బైక్. ఈ హీరో బైక్ ధర ఇప్పుడు 1.02 లక్షలు. ఇది దాని విభాగంలో అత్యంత చౌకైన ఏబిఎస్ అమర్చిన బైక్. దాని ప్రత్యర్థి బజాజ్ పల్సర్ NS 125 కంటే 5,000 రూపాయలు చౌకగా ఉంటుంది. ఇది తేలికైనది, బలమైనది కూడా. అలాగే యువతకు సరైన ఎంపిక కావచ్చు. రెండవది బజాజ్ పల్సర్ NS 125. 125 సీసీలో వచ్చిన మొదటి ఏబిఎస్ పల్సర్ ఇది. బజాజ్ పల్సర్ NS 125 ఇప్పుడు ఏబిఎస్ తో అందుబాటులో ఉంది. దీని ధర 1.07 లక్షలు. ఇది LED BT ఏబిఎస్ వేరియంట్ లో LED హెడ్ లైట్, బ్లూటూత్ ఎక్విప్డ్ డిజిటల్ డిస్ప్లే కూడి ఉన్నాయి. ఇది స్టైల్, టెక్నాలజీ రెండింటిలోనూ విభిన్నతను అందిస్తుంది. ఇక మూడోది హీరో ఎక్స్ట్రీమ్ 160R 2V. ఇది 160 cc పనితీరు అందిస్తుంది. మీరు కొంచెం ఎక్కువ పవర్ ను కోరుకుంటే హీరో ఎక్స్ట్రీమ్ 160R 2V ఒక గొప్ప ఎంపిక. దీని ధర 1.12 లక్షల ధర. ఈ బైక్ తేలికైనది, చురుకైనది కూడా. మంచి మైలేజ్ ని కలిగి ఉంది. నాలుగవది బజాజ్ పల్సర్ 150. బజాజ్ పల్సర్ 150 ఒక లెజెండరీ బైక్. 20 సంవత్సరాలకు పైగా అమ్మకానికి ఉన్న పల్సర్ 150 ఇప్పటికీ యువత మొదటి ఎంపికే. దీని ధర 1.14 లక్షల ధరకు ఏబిఎస్ తో లభించే ఈ బైక్ నమ్మదగినది. ఇది శక్తివంతమైన ఇంజిన్, క్లాసిక్ లుక్ తో వస్తుంది. ఇక లాస్ట్ గా బజాజ్ పల్సర్ N150. ఈ కొత్త పల్సర్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో వస్తుంది. దాని లుక్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. దీనిలో LED ప్రొజెక్టర్ హెడ్ లైట్, డిజిటల్ మీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. ఈ బైక్ అనేక రకాల ఫీచర్లతో ఉంటుంది. ఏబిఎస్ బైక్ బ్రేకింగ్ ను మరింత యాక్టివ్ గా ఉంచుతుంది. జారే రోడ్లపై బైక్ జారిపోయే అవకాశాలు తగ్గుతాయి, ప్రమాదాలు కూడా తగ్గుతాయి. 125 cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న కొత్త బైక్లలో ప్రభుత్వం ఏబిఎస్ తప్పనిసరి చేసింది.